ఈరోజు కథ లక్ష్మీ సరస్వతి. జానకి వసంత అక్కా చెల్లెళ్ళు. ఒకసారి బొమ్మల పండగ వచ్చింది. అక్కా చెల్లెళ్ళిద్దరూ బొమ్మలు వరుసగా పెట్టసాగారు. ఇలా పెడుతూ ఉండగా మధ్యలో ఏ బొమ్మ ఉండాలి అన్న సమస్య వచ్చింది. జానకి సరస్వతీదేవి బొమ్మ పెట్టాలంది. వసంత లక్ష్మీదేవి బొమ్మ పెట్టాలంది. దాని మీద ఇద్దరికీ తగువ వచ్చింది. లక్ష్మి కంటే సరస్వతి మంచిది అంది జానకి. కాదు, సరస్వతి కంటే లక్ష్మీదేవే మంచిది అంది వసంత. ఇలా కాసేపు అక్కా చెల్లెళ్ళు తగవలాడుకున్నారు. చివరికి జానకి ఇలా అంది, ఒక కథ ఉంది, అది విని నీవు ఏది చెప్తే అలా చేద్దాము అని ఇలా కథ చెప్పడం మొదలుపెట్టింది. మనకి వచ్చిన తగాదాయే పూర్వం లక్ష్మీ సరస్వతులకి వచ్చింది. మానవులను నేను ఎక్కువగా తోడ్పడగలను అంటే నేను ఎక్కువ తోడ్పడగలను అని వారిద్దరూ పోట్లాడుకున్నారు. చివరికి లక్ష్మీదేవి చూడు నా గొప్పతనం అని బయలుదేరింది. సరస్వతీదేవి కూడా ఆమె వెంట బయలుదేరింది. వాళ్ళిద్దరూ అలా పోయి ఒక మహారణ్యం చేరుకున్నారు. అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు. మృగాలను వేటాడి వాటి చర్మాలను పక్కన ఉన్న పట్టణంలో అమ్ముకోవటం అతని వృత్తి. చదవటం రాయటం అతనికి రావు. నూనె రాయని అతని జుట్టు రేగి చూడటానికి ఎంతో అసహ్యంగా ఉంటుంది. అతన్ని చూడగానే లక్ష్మీదేవికి జాలి కలిగి అతనితో ఉంటూ వచ్చింది. లక్ష్మీదేవి వల్ల అతనిలో అతని పరిసరాలలో ఎంతో మార్పు వచ్చింది. అతను పూరిగుడిసే చక్కని అద్దాల మేడ అయ్యింది. వెనుకటి ఉగ్రత రూపం పోయి అతడు నవమన్మధుడులాగా తయారయ్యాడు. ఆ అరణ్యానికి ఒక పక్కన పెద్ద పట్టణం ఉంది. దానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక రోజున వేటకు వచ్చి వేటగాన్ని చూశాడు. అతని రూపురేఖలు చూసి రాజు ఆశ్చర్యపోయి అతన్ని తన వెంట తన పట్టణానికి తీసుకువెళ్ళాడు. ఆ రాజుకు ఒకతే కూతురు. ఆమె పేరు మోహనవల్లి. ఆమె తన తండ్రి వెంట వచ్చిన కొత్త మనిషిని ప్రేమించింది. రాజు అతనికి లక్ష్మీ మనోహరుడు అని పేరు పెట్టి గౌరవంగా చూస్తున్నాడు. తన కూతుర్ని మనోహరునికిచ్చి పెళ్లి చేస్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాడు. ఒకరోజు లక్ష్మీదేవి మనోహరుడికి ప్రత్యక్షమై, నేను ఉన్నంతకాలము నీకు ఎలాంటి కొరత ఉండదు, కానీ నేను వెళ్ళిపోతే అన్నీ నాతోనే పోతాయి అని చెప్పింది. తల్లి, అలాగే, కానీ నిన్ను నేను ఒకటే కోరుతున్నాను. నువ్వు వెళ్ళేటప్పుడు మాత్రం ముందుగా చెప్పిపో, ఆ మాత్రం దయ చూపించు అని మనోహరుడు అన్నాడు. లక్ష్మీదేవి సరే అంది. మరునాడు రాజు కొలువు తీరి కూర్చుని ఉండగా మనోహరుడు సరాసరి రాజు దగ్గరకు వెళ్ళి కిరీటాన్ని ఎడమకాలితో ఒక తన్ను తన్నాడు. కిరీటం పోయి దూరంగా పడింది. రాజభటులకు ఎక్కడా లేని కోపం వచ్చి అతన్ని నరకటానికి కత్తులు దూశారు. రాజు ఆగండి ఆగండి, అతను మహానుభావుడు అని సైనికులను వారించాడు. ఇంతలో దూరంగా పడిన కిరీటంలో నుంచి బుసలు కొడుతూ నాగుపాము ఒకటి బయటికి వచ్చింది. సైనికులు దాన్ని వెంటనే చంపేశారు. కొలువులో ఉన్న వాళ్ళంతా మనోహరుడిని మెచ్చుకున్నారు. ఈ సంగతి వినగానే రాజకుమారికి మనోహరునిపై ప్రేమ ఇంకా ఎక్కువయ్యింది. రాజు కూడా త్వరలోనే వారిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నాడు. మరునాడు అర్ధరాత్రి మనోహరుడు రాజుగారి పడకగది వైపు పోతుంటే సైనికులు చాటుగా అతన్ని వెంబడించారు. అతడు తిన్నగా గదిలోకి వెళ్ళి రాజును రాణిని జుట్టు పట్టుకుని మంచం మీద నుంచి బయటకు ఈడ్చుకొచ్చాడు. సైనికులు మండిపడి అతని తల నరకటానికి కత్తులు ఎత్తారు. రాజు ఇది వరకటిలాగానే వాళ్లను వారించాడు. ఈలోపుగా ఆ గది పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఈ వార్త పట్టణమంతా వ్యాపించింది. మనోహరుడు మహానుభావుడంటే మహానుభావుడని ప్రజలు మెచ్చుకున్నారు. ఆ మరునాడు రాజు మందీ మార్బలంతో వేటకు బయలుదేరాడు. జంతువులను వేటాడి వేటాడి రాజు అలసిపోయి ఒక చెట్టు కింద చతికిలపడ్డాడు. చెట్టు మీద గండబేరుండ పక్షి తాచుపామును పొడిచి తింటూ ఉంటే పాము నోటి వెంట విషం జారి రాజు గొంతు మీద పడింది. మనోహరుడు కత్తి కొనతో విషపు బిందువును గీరేశాడు. కొంచెం దూరంలో ఉన్న సైనికులు మనోహరుడు రాజును చంపుతున్నాడు అనుకుని ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు. రాజు జరిగిన సంఘటనంతా చెప్పి, అతను మహానుభావుడు, అతన్ని ఏమీ చేయకండి అని వాళ్ళని మందలించాడు. రాజు ఆనాటి సాయంకాలమే ఇంటికి వచ్చి తన కూతురికి మనోహరుణ్ణి ఇచ్చి పెళ్లి చేయడానికి పురోహితుడితో ముహూర్తం పెట్టించాడు. పెళ్లి రోజు ముందు రాత్రి లక్ష్మీదేవి మనోహరునికి ప్రత్యక్షమై నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. అతనికి ఏమి చేయాలో తోచలేదు. ఎక్కడా లేని భయం కలిగింది. రాజు ఆస్థానంలో ఉంటే ఎప్పుడు ప్రాణాల మీదకు వస్తుందోనని భయపడ్డాడు. అతడు వెంటనే మోహనవల్లి మెడలోని నగలను ఆమెకు తెలియకుండానే తీసి మూట కట్టుకుని ఆ రాత్రే పారిపోయాడు. తరువాత కొంతసేపటికి రాజకుమారి, రాజు, పరిచారికలు మేలుకుని మనోహరుని కోసం వెతికారు. రాజకుమారి దుఃఖానికి మితి లేకుండా పోయింది. సైనికులు వెంటనే గుర్రాల మీద మనోహరుని కోసం వెతుకుతూ నలుదిక్కులకు బయలుదేరారు. అప్పుడు సరస్వతి లక్ష్మీదేవిని చూసి, నమ్మినవాడిని ఇలా నట్టేట్లో ముంచుతావా, ఇది న్యాయమా అని అడిగింది.
లక్ష్మీదేవి నవ్వుతూ, నేను వాడి దగ్గర ఎప్పుడూ ఎందుకుండాలి? వాడి తిప్పలు వాణ్ణి పడని, లేదా నీకు చేతనైతే ఏమన్నా సహాయం చెయ్యి చూద్దాము అని అంది. సరస్వతీదేవి నేరుగా వెళ్ళి పూరి గుడిసెలో ఉన్న మనోహరుణ్ణి ఆవహించింది. ఇంతలో రాజు సైనికులతో గుడిసె దగ్గరకు వచ్చాడు. అప్పుడు మనోహరుడు ఆశ్చర్యంతో, ఎందుకు ఇంత ప్రయాసపడి వచ్చారు? నేను రేపు పొద్దుటికే రాకపోయానా అన్నాడు. రేపు వచ్చేవాడివి ఈ నగలు ఎందుకు తెచ్చావు అని అడిగాడు రాజు. పెళ్లి రేపు జరుగుతుంది అనగా ఈ రాత్రి పెళ్లికూతురు నగలు ఎత్తుకుని రావాలి. ఇది మా కులాచారం అన్నాడు మనోహరుడు. రాజు సంతోషించి అతని వెంటబెట్టుకుని వెళ్ళి శుభముహూర్తాన తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు. జానకి ఈ కథంతా చెప్పి, ఎప్పుడైనా లక్ష్మి ఒక చోట ఉండేది కాదు. దానిని నమ్మటానికి వీలు లేదు. మనిషికి సహాయం చేసి ఆదుకునేది సరస్వతి మాత్రమే కానీ లక్ష్మి కాదు. ఏమంటావు చెల్లి అని అడిగింది. వసంత అక్క చెప్పినట్లు ఒప్పుకుంది.